మీరు ఏవైతే మాకు ఇస్తున్నారో అవన్నీ వడ్డీతో సహా లెక్కగట్టి మరి ఇస్తాం. బరాబర్ ఇచ్చి తీర్థం ఖబర్దార్. ఆగో ఎవరు చెప్పిల్లు ఈ మాట అని అనుకుంటున్నారా? సాక్షాత్తు కేటీఆర్ సారే చెప్పిండి మాట. తమ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ సార్ ఒక మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చిండు. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడల ప్రజలు కట్టుకుంటున్న ఇళ్లను సోమవారం రాజకీయ కక్షతోటి అక్రమంగా అన్యాయంగా అడ్డగోలుగా కూలగొట్టిన తీరు మీద సీఎం రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరిండు. ప్రజాపాలనలో ప్రజలకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతోని నిర్బంధిస్తారా? మమ్మల్ని అన్యాయంగా అడ్డుకుంటారా? ఇదేంది అన్యాయం అని అడిగితే మమ్మల్ని ఆపుతారా? మా మీద గుడ్డగాల్చి ముఖం మీద వేస్తారా? గిదేనా మీ పాలన? గిదేనా మీ తరీకా? గిదేనా మీ పార్టీ మీకు నేర్పిన సంస్కారం అని గట్టిగానే ఫైర్ అయ్యిండు కేటీఆర్ సారు. మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాల మీద ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకొని చూడుండ్రి. లేదంటే ప్రజలు మీ మీద తిరగబాటు చేస్తారు. మళ్ళా పాత రోజులు రిపీట్ అవుతాయి. కాంగ్రెస్ నిర్బంధాలు ప్రజా ఆగ్రహాన్ని నిలువరించలేవు. ప్రజల మీద కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలే ముగింపు పలుకుడు ఖాయం. ఇది ఖచ్చితంగా అయ్యి తీర్తది. చూస్తుండండి. రాబోయే రోజులల్లో మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే మా తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి అన్యాయం చేసిందో పేర్లతోటి లెక్క పెట్టి మరి వాళ్ళకు న్యాయం చేపియకపోతే నా పేరు కేటీఆరే కాదు సవాల్ చేస్తున్నా కాసుకోండి అని జరంతా గట్టిగానే ఛాలెంజ్ చేసిండు రేవంతంకు కేటీఆర్ సారు. మీరు చేసినట్టు మేము కూడా మిమ్మల్ని టార్చర్ పెట్టాలని అనుకుంటే, మిమ్మల్ని దెబ్బ తీయాలని అనుకుంటే, మిమ్మల్ని రాసి రంపాన పెట్టాలని అనుకుంటే మా అంత మునగాడు లేడు. మీరు చేసిన దానికంటే వెయ్యింతలు చేసి చూపెట్టేటోళ్ళం మేము. రాష్ట్రంలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయేది. ఏమనుకుంటున్నారు? మేము ప్రజల కోసం ఉద్యమాలు చేసినాం, ప్రజల కోసం పని చేసినాం, ప్రజల కోసం చిత్తశుద్ధిగా వాళ్ళకి అన్ని రకాల సవలతులు చేసి ఏమీ లేని తెలంగాణను అగ్రగామిల దేశంలో నెంబర్ 1గా దిశగా తీసుకుపోయినాం మేము. అసొంటి మా నాయకుల మీద, మా తెలంగాణ ప్రజల మీద మీ ఇటలీ రాణి, మీ ఢిల్లీ బాబు మా మీద దౌర్జన్యం చేస్తారు, మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతారు, మా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడతారు. తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసి గెలిచిల్లు మీరు. మేము ఓడిపోలేదు. మీరిచ్చిన దొంగ హామీలను ప్రజలు నమ్మి మోసపోయినరు. అది ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. రాబోయే ప్రభుత్వం మాదే. రాసి పెట్టుకో. మమ్మల్ని ఎంత టార్చర్ అయితే పెడుతున్నారో, మమ్మల్ని ఎంత కాల రాయాలని చూస్తున్నారో అంతకు 10 గోడగొట్టిన బాల్ లెక్క రిటర్న్ మీకు వచ్చి జవాబు చెప్తాం. మీరిచ్చిన వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు, బార్ వడ్డీలు, ఎన్ని వడ్డీలు ఉంటే అన్ని వడ్డీలకు లెక్క కట్టి మీకు అప్ప చెప్పకపోతే చూడుండ్రి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సార్ జరంతా గట్టిగానే ఫైర్ అయ్యిండు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు మార్చుకోవాలి. ఎంతసేపు పక్కడట్టం, సీఎంలను తీసుకొచ్చుకున్నాడు, వాళ్ళతోని ఉప్పర తప్పర మీటింగ్లు పెట్టుడు కాదు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల గురించి ఆలోచన చేయాలి. ప్రజలకు ఇస్తాన్న 6 గ్యారంటీలు ఏమైనాయి? 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటికి అధికారం వచ్చి 4 నెలలు కావస్తున్నా ఏమాత్రం ఏమిట్లా కాలేదు. మీ అధికారులు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మీ సీఎం ఏం చేస్తున్నాడయ్యా? ఏమన్నంటే ఈ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఈడికొచ్చుడు తప్ప తెలంగాణ ప్రజలకు మీ వల్ల ఒరిగిందేంది అని జరంత ప్రశ్నల వర్షాలు బాగానే కురిపించిండు కేటీఆర్ సారు. మరి కేటీఆర్ సార్ అన్న మాటలకు రేవంత్ సారు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి.